2025 సంవత్సరం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం 2026 సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టామనమాట. మరి 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో 2020 సంవత్సరం కంపెనీ వైజ్ గా ఫస్ట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 24,300 పైగా యూనిట్స్ తో మొదటి పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు 18,197 అమ్మకాలతో రెండో పొజిషన్ లో ఉన్నారు. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 16,300 పైగా అమ్మకాలతో మూడో పొజిషన్లో ఉన్నారు. నాలుగో పొజిషన్లో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 10,300 పైగా అమ్మకాలతో నాలుగో పొజిషన్లో ఉన్నారు. ఐదో పొజిషన్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 8,402 యూనిట్స్తో ఐదో పొజిషన్లో ఉన్నారు. ఆరో పొజిషన్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు 4,300 పైగా అమ్మకాలతో అయితే ఉన్నారు. ఏడో పొజిషన్లో బీగాస్ కంపెనీ వాళ్ళు 1,700 పైగా అమ్మకాలతో అయితే ఉన్నారు. ఎనిమిదో పొజిషన్లో రివర్ కంపెనీ వాళ్ళు 1,700 పైగా అమ్మకాలతో ఉన్నారు. తొమ్మిదో పొజిషన్లో ఈ స్ప్రింట్ 1,300 పైగా అమ్మకాలతో తొమ్మిదో పొజిషన్లో ఉన్నారు. చివరిగా 10వ పొజిషన్లో ప్యూర్ కంపెనీ వాళ్ళు 615 యూనిట్స్ అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. ఇక మనకి 2020 సంవత్సరంలో మొత్తం అమ్మకాలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు 12,75,000 అమ్మకాలతో అయితే మొత్తం 2020 సంవత్సరానికి అయితే కంప్లీట్ అయిందనమాట. ఇందులో మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 2,98,000 అమ్మకాలతో మొదటి పొజిషన్లో ఉన్నారు. ఆ తర్వాత బజాజ్ ఆటో వాళ్ళు 2,69,000 అమ్మకాలతో రెండో పొజిషన్లో ఉన్నారు. ఈతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2 లక్షల అమ్మకాలతో, ఆ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 1,98,000 అమ్మకాలతో అయితే నాలుగో పొజిషన్లో ఉన్నారు. చివరిగా ఐదో పొజిషన్లో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 1,09,000 అమ్మకాలతో అయితే ఐదో పొజిషన్లో అయితే ఉన్నారన్నమాట. ఈవెన్ మన గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 11% మార్కెట్ పర్సెంటేజ్ కూడా పెరిగిందన్నమాట. గత సంవత్సరంలో 11,50,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోతే మనకి ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే 12,75,000 అమ్మకాలు అయితే జరిగినాయి. సో ఇప్పుడైతే మనం కంపెనీ వైజ్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే మొదటి పొజిషన్ అయితే నిలిచారన్నమాట. కేవలం డిసెంబర్ నెల అమ్మకాలే కాదు, ఓవరాల్ గా 2020 సంవత్సరం మొత్తానికి పోల్చుకున్నా కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే మొదటి పొజిషన్ అయితే కైవసం చేసుకున్నారు. ఈ ఫస్ట్ పొజిషన్ కైవసం చేసుకోవడానికి మేజర్ కారణాలు చూసుకున్నట్లయితే వీళ్ళు ఇస్తున్న మల్టిపుల్ వేరియంట్స్ అనమాట. సో టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కానివ్వండి, 3.1 కిలోవాట్ అవర్, 3.5 కిలోవాట్ అవర్, సో ఇలా మల్టిపుల్ వేరియంట్స్, దీంతో పాటుగా మల్టిపుల్ రేంజెస్, అన్నిటికన్నా ముఖ్యంగా టీవీఎస్ బ్రాండ్ వాల్యూ వల్ల ప్రీవియస్ గా కూడా ఒక వీడియో కూడా మెన్షన్ చేసాము. టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటని చెప్పి అందులో మేము చెప్పిన పాయింట్ ఏంటంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న రేంజ్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కంపేర్డ్ విత్ మార్కెట్ తో పోల్చుకున్నట్లయితే ఇతర కాంపిటేటర్స్ కూడా వీళ్ళకన్నా తక్కువ ప్రైస్ కి ఎక్కువ రేంజ్ ఇస్తున్నారు. బట్ స్టిల్ కస్టమర్ టీవీఎస్ ఐక్యూబ్ ని ఓన్ చేసుకోవడానికి కారణం వీళ్ళ బ్రాండ్ వాల్యూ అనే కారణం అయితే మెన్షన్ చేసాము. ఈ రోజుకి కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకుంటూ టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాంతోపాటుగా వెళ్ళిస్తున్న మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కానివ్వండి, కస్టమర్ తగ్గట్టుగా స్టార్టింగ్ 75 కిలోమీటర్ రేంజ్ నుంచి అప్ టు 212 కిలోమీటర్ రేంజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావడం అనేది ఈ కంపెనీ వాళ్ళకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా అయితే మారిందనమాట. ఇక రెండో పొజిషన్లో వచ్చి మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. సో రెండో పొజిషన్లో బజాజ్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ అవడానికి కారణం చూసుకున్నట్లయితే అగైన్ వీళ్ళు కూడా బజాజ్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ ఒకటి, కంపేర్డ్ విత్ టీవీఎస్ కానివ్వండి ఇతర బ్రాండ్స్తో పోల్చుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చే రేంజ్ ప్రైస్ అనేది అందుబాటు ప్రైస్లో ఉండడం అనేది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట. సో వీళ్ళన్న కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ ఉదాహరణకి 35 సిరీస్లో మొత్తం 3501 నుంచి 3503 వరకు, బాగా బేసిక్ వెర్షన్లో 3001 కేవలం ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకురావడం, అందులో కూడా 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇవ్వడం. ఇక 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో కేవలం ₹1,10,000 సెగ్మెంట్ నుంచి అయితే 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్తో 150 కిలోమీటర్ రేంజ్తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం. సో వీళ్ళు కూడా కస్టమర్స్ తగ్గట్టుగా మల్టిపుల్ రేంజ్ వేరియంట్స్ అనేవి మార్కెట్లో ఆఫర్ చేయడం ఒకటి బజాజ్ కంపెనీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. పైగా ప్రజెంట్ మనకి టాప్ 10 పొజిషన్ సేల్స్లో ఉన్న వెహికల్స్ చూస్తే ఏకైక మెటల్ బాడీ ఉన్న స్కూటర్ బజాజ్ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం అనేది విశేషం అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అనమాట. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మూడో పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అయితే మాత్రం ఏతర్ రెస్తా అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు 1,00,000 వెహికల్స్ అమ్మడానికి సంవత్సరం పైగా టైం పడితే రెస్తా వేరియంట్, మిగిలిన 1,00,000 వేరియంట్స్ కేవలం ఒక 6 నెలల్లోనే మిగిలిన ఏతర్ రెస్తా అమ్మకాలను అయితే చేయడం జరిగింది. సో ఆ రేంజ్లో వెళ్ళి అనేది బాగా అమ్మకాలు అయితే చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. సో రెస్తా అనేది ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్స్ ప్రకారంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కారణం ఏతర్ రెస్తా అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కానివ్వండి, ఇందులో కూడా బేసిక్ ₹1,15,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అని చెప్పి టాప్ ఎండ్ వచ్చి ₹1,50,000 పైగా ప్రైస్తో ఏతర్ ఇస్తారని మల్టిపుల్ వేరియంట్స్ అవ్వడం. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ సెగ్మెంట్ ఎవరైతే ఏతర్ వంటి బ్రాండ్ నుంచి ఒక
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ విత్ ఫ్యామిలీ స్కూటర్ కోరుకుంటున్నారో దాన్ని వీళ్ళు మార్కెటింగ్ పరంగా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడం కానివ్వండి, అటు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కూడా పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ కాకుండా ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే విధంగా మల్టిపుల్ వేస్లో ఏథర్ రిస్తాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి పాజిటివ్గా మారింది. దానివల్ల ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రిస్సా వేరియంట్ ప్రతి నెలలో కూడా సేల్స్ అనేది గణనీయంగా పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. 2-వీలర్ సేల్స్లో టాప్ 3 పొజిషన్లోకి తీసుకొచ్చిందన్న, లేకపోతే టాప్ 5 పొజిషన్లో కొనసాగేలా చేసిందన్న కారణం ఏథర్ రిస్తాని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళకి పర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలాగో మార్కెట్లో ఎప్పటి నుంచో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ పొజిషన్ చూసినట్లయితే హీరో సంబంధించిన వేదా బ్రాండ్ అనమాట. సో వేదాలో ఇనీషియల్గా హీరో కంపెనీ వాళ్ళు వేదా V2 Pro మరియు వేదా V2 Plus ఈ 2 స్కూటర్స్ మీదే చాలా సుమారుగా సంవత్సరం పైగా టైంని ఈ వేదా V2 స్కూటర్ మీద ముందు తీసుకొచ్చారన్నమాట. సో మనకి వేదా V2 స్కూటర్లో వచ్చి స్ప్లిట్ సీట్ ఫార్మాట్ అయితే ఉందన్నమాట. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ కూడా వీళ్ళు టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు వేదా V2 Pro కాకుండా లాస్ట్ ఇయర్ 2025లో వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. సో VX2 ఏంటంటే ఫ్లాట్ సీట్లో రావడం, అటు డిఫరెంట్ ఆడియన్స్ సెగ్మెంట్ కవర్ చేసే విధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ సెగ్మెంట్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కానివ్వండి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కానివ్వండి, ఈవెన్ బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద కానివ్వండి, ఇలా చాలా ఆప్షన్స్ని వేదా VX2 Plusలో తీసుకురావడం, ఈవెన్ బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద కేవలం 58,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఈ స్కూటర్ ప్రైస్ అనేది తీసుకురావడం ఏదైతుందో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ కింద మారిందనమాట. ఈవెన్ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే హీరో సంబంధించిన వేదా మోడల్స్ ప్రైజెస్ అనేది తగ్గించుకుంటూ వచ్చి, ఉదాహరణకి హీరో వేదా V2 Pro చూసుకున్నట్లయితే 1,50,000 సుమారుగా ఆ ప్రైస్ కాస్త మనకి డిస్కౌంట్స్ లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్ లో మనకి 1,00,000 రూపాయలు 1,10,000 రూపాయలు ఆ ప్రైస్ వరకు తీసుకొచ్చారు. సో దాని వల్ల ఒక అడ్వాంటేజ్ మారింది. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన VX2 Plus వేరియంట్ అయితే కనుక టాప్ అండ్ వేరియంట్స్ కూడా మనకి 1,00,000 రూపాయలు 1,10,000 రూపాయలు తీసుకురావడం అనేది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ గా మారిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనమాట. 2024 సంవత్సరానికి వెళ్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు టాప్ 1 పొజిషన్ అయితే కొనసాగించుకున్నారు. బట్ 2025 సంవత్సరానికి వచ్చేసరికి సీన్ అయితే రివర్స్ అయిపోయింది అనమాట. ఓలా కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు టాప్ 4 టాప్ 5 పొజిషన్ ఆ పొజిషన్ లో అయితే మెయింటైన్ చేసుకుంటున్న పరిస్థితి. కారణం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఉండడానికి తక్కువ ప్రైస్ లోనే కస్టమర్స్ కి స్కూటర్స్ అందించడం కానివ్వండి, లేకపోతే ఎక్కువ రేంజ్ ఇవ్వడం కానివ్వండి, చాలా ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం అన్ని కానివ్వండి బాగానే ఉన్నాయి. బట్ వీళ్ళ సర్వీస్ ఏదైతే ఉన్నదో కస్టమర్స్ నుంచి ఏదైతే ఉందో మొత్తం ఇండియా వైడ్ కూడా సర్వీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో కానివ్వండి, కస్టమర్స్ రివ్యూస్ కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్స్ ఏదైతే షేర్ చేసుకుంటున్నారు. సో సర్వీస్ ఇబ్బందులు అనేది పెరగడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అయితే భారీ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ మంత్లీ సేలే ఇతర ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన సేల్స్ అన్ని కలుపుకుండా ఎక్కువ ఉండే, ఆ రేంజ్ లో వీళ్ళు సేల్స్ చేశారు ఒకనొక టైంలో. బట్ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా టాప్ 5 పొజిషన్ కి తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో సర్వీస్ ప్రకారం వల్లే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి 5th పొజిషన్ కి అయితే డ్రాప్ అవడానికి కారణం అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే 6వ పొజిషన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ వాళ్ళ ఆంపియర్ మ్యాగ్నస్ కానివ్వండి, కొత్తగా ఆంపియర్ మ్యాగ్నస్ నియో అనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. తర్వాత గ్రాండ్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు గ్రాండ్లోనే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా మార్కెట్లో తీసుకొస్తున్నారంటే అందుకని ఇప్పుడు బేస్ వేరియంట్ కింద మ్యాగ్నస్ నియోన్ అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక వేల స్కూటర్స్ లో మనకి నెక్సస్ స్కూటర్ కూడా అందుబాటులో అయితే ఉందన్నమాట. బెస్ట్ సెల్లింగ్ ప్రకారంగా మేము కనుక్కున్న ఏంటంటే కంపెనీ నుంచి సెల్లింగ్ పరంగా ఆంపియర్ నుంచి వచ్చి ఎక్కువగా మ్యాగ్నస్ అయితే సెల్లింగ్ అయితే అవుతుంది. దాని తర్వాత వచ్చి ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే సేల్ అయితే ఉందని చెప్తున్నారు. సో వీళ్ళ బడ్జెట్ సెగ్మెంట్ ఒకటి ఆంపియర్ సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో దాని అయితే కొనసాగించుకుంటూ వస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి బీగాస్ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క సేల్స్ కొంచెం మెరుగుపరుచుకున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ గా వీళ్ళు కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉండే, ఉదాహరణగా RUV 350 కానివ్వండి, బీగాస్ C1 IMAX కానివ్వండి, ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండే. బట్ లాస్ట్ 2 to 3 months మీరు గమనిస్తే కనుక బీగాస్ RUV 350 ప్రైస్ తగ్గించడం, లేకపోతే C1 IMAX సంబంధించిన ప్రైజెస్ తగ్గించుకోవడం, ఇవి దీంతో పాటుగా ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ లో బీగాస్ ఓవా అనే ఒక స్కూటర్ తీసుకురావడం, సిటీ ట్రాఫిక్ కండిషన్ తగ్గట్టుగా చాలా లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం అయితే ఉందో. స్టార్టింగ్ వీళ్ళు 90,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ నుంచి బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, హై రేంజ్ కావాలంటే బీగాస్ RUV 350 ఇలా మల్టిపుల్ వేరియంట్స్ వీళ్ళు నెక్స్ట్ పొజిషన్ అయితే క్యారీ చేస్తున్నారు. ఇక చివరిగా చూసుకుంటే రెవర్ ఇండియా అనమాట. సో ఒకనొక టైంలో చాలా తక్కువ సేల్ ఉండేది, ఒక 2 digit మాత్రమే సేల్ ఉండేది అనమాట. తర్వాత కాస్త వీళ్ళు రివర్ సంబంధించిన డీలర్షిప్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు రివర్ సంబంధించిన రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సేల్స్ అనేది బాగానే మెరుగుపరుచుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 2020 సంవత్సరం మంచి ఇయర్ గానే మనకు కనిపిస్తుంది అనమాట. PME డ్రైవ్ మొబిలిటీ కింద సబ్సిడీ ప్రైజెస్ 5,000 రూపాయలకి తగ్గించినప్పటికీ మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన అడాప్షన్ పెరగడం ఏదైతుందో దానివల్ల ఎలక్ట్రిక్ 2-వీలర్ వృద్ధి రేట్ అనేది బాగా పెరిగింది అనమాట. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగాలని ఆశిద్దాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో మీరు అయితే ఈవీ కొరడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ MBS తెలుగు ఛానల్, ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.